ఇక రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను నేడు ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. వాస్తవానికి తెలంగాణ అభ్యర్థులను ఆదివారమే ఖరారు చేస్తారని 2 రోజుల క్రితం రాష్ట్ర నేతలకు సమాచారం వచ్చింది. ఇందుకోసం ఢిల్లీ వెళ్లడానికి సీఎం సిద్ధమవగా నేడు జరిగే సిఈసి సమావేశంలో చర్చిస్తారన్న సమాచారం రావడంతో ఆగిపోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న ఢిల్లీ వెళ్లారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 3 దఫాలుగా 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. మిగిలిన 4 స్థానాలకు ప్రకటించాలి. వరంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ పరిశీలిస్తుంది. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సభ ఏర్పాట్లపై సిఈసి సమావేశంలో అగ్రనేతలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడం, అంటే 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నేడు నలుగురు అభ్యర్థులకు సంబంధించి కూడా ఈరోజు కీలక సమావేశం జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వెళ్లడం జరిగింది. సిఈసి సమావేశంలో పాల్గొంటారు. అలాగే ఆశావాహుల్లో కూడా ఉత్కంఠ పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. ఇంకా 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన ఉంది. దానికి సంబంధించి ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ఎలక్షన్ కమిటీ అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎలక్షన్ కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం చేరుకుంటారు ఢిల్లీకి. అయితే ప్రధానంగా రాబోయే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ఈ 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు సికింద్రాబాద్ స్థానానికి సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు జాబితాలో చోటు లభించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎంపీ సీట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా సమాచారం ఉంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే కొత్త అభ్యర్థిని అక్కడ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా 4 ఇంకా ప్రకటించాల్సిన స్థానాల్లో కరీంనగర్ కు సంబంధించి ఇప్పటికే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కాకపోతే అక్కడ ఇంకా వేరే అభ్యర్థిని కూడా పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇటు వరంగల్ కు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి అట్లాగే కడియం శ్రీహరి కూతురు కావ్య, ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని అక్కడ బరిలో నిలిపే అవకాశం ఉంది. ఇంతకు ముందే అక్కడ బస్నూరు దయాకర్, ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా జాబితాలో పేరు ఉంది. ఈ ముగ్గురికి ఎవరికో ఒకరికి అక్కడ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న 3 రిజర్వ్డ్ స్థానాల్లో ఇప్పటికే 2 రిజర్వ్డ్ స్థానాలు నగర కర్నూలు, పెద్దపల్లికి సంబంధించి మాలా సామాజిక వర్గానికి ఇచ్చిన నేపథ్యంలో వరంగల్ మాదిగ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ ముగ్గురికి సంబంధించి ఎవరినో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఇటు ఖమ్మంకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ పోటీ నెలకొన్నది. భట్టి విక్రమార్క సతీమణి ఆమె రంగంలో ఉంది. అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, ఇంకా చాలా మంది ఆశావాహులు అక్కడ సీటు ఆశిస్తున్నారు. ఆ సీటుకు సంబంధించి కూడా చాలా పెద్ద సమస్య అధిష్టానం ముందుంది. ఎవరిని ఎంపిక చేస్తారనేది కూడా ప్రధానంగా తేలిపోనుంది. అంటే భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి నగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇచ్చినందున తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరి బంధువులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇటు వరంగల్ అట్లాగే హైదరాబాద్ కు సంబంధించి మైనార్టీ అభ్యర్థిని అక్కడ పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ఫిరోజ్ ఖాన్ లేకపోతే మాజీ
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దీంతో పాటు ఇంకెవరు లాస్ట్ మినిట్ లో తెరపైకి కొత్త వ్యక్తి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా 4 ఎంపీ సీట్లకు సంబంధించి కసరత్తు చేస్తా ఉంది. కింది స్థాయి పిసిసి స్థాయిలో స్క్రీనింగ్ కమిటీలో వచ్చిన పేర్లను వడపోసి అక్కడ అధిష్టానం ముందు ఉంచే అవకాశం ఉంది. అక్కడ వచ్చిన ఫైనల్ లిస్టులో అధిష్టానం సామాజిక వర్గాల కూర్పు, అట్లాగే అభ్యర్థుల గుణగణాలు, గతంలో పార్టీ పట్ల ఉన్న విధేయత, ఇదంతా కూడా పరిశీలించాక అక్కడ అభ్యర్థుల్ని ఈ 4 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ కు సంబంధించి మరొకసారి దానం నాగేందర్ని సంప్రదించిన తర్వాత ఆయన అభిప్రాయం తీసుకొని ఆయనని బరిలో ఇప్పటికే ఆల్రెడీ బరిలో ఉంచింది ఆయన. కాకపోతే బొంతు రామ్మోహన్ ని లాస్ట్ మినిట్ లో అక్కడ మార్చే అవకాశం. ఓవరాల్ గా ఈ 4 సీట్లు ఇప్పుడు సికింద్రాబాద్ 5 సీట్లు. ఈ 5 సీట్లకు సంబంధించి ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చిన పేర్లను వడపోసిన తర్వాత ఫైనల్ లిస్ట్ గా కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక, అట్లాగే ఈ నెల 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రకటించనున్న నేపథ్యంలో తెలంగాణలోని తుక్కుగూడలో జనజాతర పేరుతోని కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఆ సభలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో ప్రకటించే మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు ఇవ్వబోయే హామీలు కానీ, పథకాలు కానీ, అట్లాగే రాయితీలు కానీ, ఇవన్నీ కూడా ఆ మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. అవన్నీ ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. ఈ రకంగా బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, వాసు అంటే కర్ణాటక ఎన్నికల్లో చూసుకుంటే 5 గ్యారెంటీల అంశాన్ని వాళ్ళు ఆయుధంగా చేసుకున్నారు. అలాగే మన తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు 6 గ్యారెంటీల పథకాన్ని మేనిఫెస్టోలో పెంచారు. ఇప్పుడు అలాగే ఏదైతే ఈ 6వ తేదీన సభ ఉందో తుక్కుగూడకు సంబంధించి కూడా పాంచ్ న్యాయ్ అనే ఒక అంశంతో వాళ్ళు 5 గ్యారెంటీల అంశాన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ అంశాల్లో ఏ అంశాలు ఉండబోతున్నాయి ఈ మేనిఫెస్టోలో పాంచ్ న్యాయ్ అన్న దాంట్లో? ప్రధానంగా మహిళా న్యాయ, యువ న్యాయ, అట్లాగే శ్రామిక న్యాయ, కిసాన్ న్యాయ, ఇట్లాగా 5 న్యాయ పేరుతోని ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తులకు రాయితీలు ఇవ్వబోతుంది. ప్రధానంగా మహిళలకు ఇప్పటికే తెలంగాణలో ఏదైతే 6 గ్యారెంటీలో మహిళలకు పెద్దపీట వేస్తూ 2500 నెలకి ఇవ్వటం కానీ, గృహజ్యోతి పేరుతోని 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వటం కానీ, అట్లాగే 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర తెలంగాణలో ఇవన్నీ కూడా స్కీమ్స్ సక్సెస్ అయినాయి. అట్లాగే దేశంలో కూడా మహిళలను ఆకర్షించే విధంగా ఏడాదికి 1,00,000 రూపాయల చొప్పున మహిళలకు ఇచ్చే స్కీమ్ దాంట్లో పొందుపరచడం జరిగింది. మిగతాది కూడా చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంకా 1 రోజులు టైం ఉంది కాబట్టి ప్రధానంగా ఈ న్యాయకు సంబంధించిన అంశాలు కానీ, అట్లాగే ఈ అభ్యర్థుల ఎంపిక కానీ, జనజాతరకు సంబంధించిన బహిరంగ సభ ఏర్పాట్లు కానీ, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఇటీవల వరుసగా బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ కవిత జైల్లో ఉంది, భూ కబ్జాలకు సంబంధించిన వ్యవహారం కూడా బయటకు వస్తా ఉంది, అట్లాగే ధరణి కమిటీకి సంబంధించిన దాంట్లో భూకు సంబంధించిన సమస్యలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంట్లో ఏ రకంగా వ్యవహరించాలనేది కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి గారిని, డిప్యూటీ సీఎం భట్టి గాని, మిగతా సీనియర్ నేతలు చర్చించే అవకాశం ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ.